హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్విక వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నా వాయిస్ అయితే చాలా డల్గా ఉంది. సో నాకైతే ఫీవర్గా ఉంది. కొంచెం ఓపిక చేసుకుని అయితే అన్ని పనులు అయితే చేసుకుంటున్నాను. ఇంకా బాబుని చూసుకోవాలి, అన్ని పనులు చేసుకోవాలి కాబట్టి ఇంకో మీతో ఇంటరాక్ట్ అవ్వాలి. రోజు లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి నేనైతే చాలానే ట్రై చేస్తున్నాను. బట్ ఈ మధ్య అయితే కుదరట్లేదు. చిన్నడికి అయితే ఫుల్ ఫీవర్గా ఉంది. ఇప్పుడు ఈరోజు కొంచెం నార్మల్గా అయ్యాడు. షార్ట్ వీడియో కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. లాంగ్ వీడియోస్ చూడండి, షార్ట్ వీడియోస్ చూడండి. కాస్త సపోర్ట్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్, మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా నేను ముందుకు వెళ్ళగలుగుతాను. మీ లవ్, మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో అమ్మ వాళ్ళ ఇంటికి నుంచి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి రాగానే అన్ని పనులు అయితే చకచక మొదలు పెట్టేసుకున్నాను. ఎక్స్ప్రెస్లో ఎన్ని పనులు చేసుకున్నా ఇంకా కొన్ని పనులు అయితే బ్యాలెన్స్ ఉండిపోయాయి. సో ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. చిందరవందరగా ఉందని అయితే క్లీన్ చేద్దామని అనుకున్నాను, కానీ అసలు కుదరలేదు. సో అసలు కుదరలేదు. కొన్ని క్లీన్ చేసుకొని చిన్నోడు కుక్ అయితే పెట్టేసి మేము వంట చేసి తినేసి అయితే పడుకున్నాం. మార్నింగ్ లేవగానే కర్రీ కోసం అయితే బీరకాయలు అయితే కట్ చేసి కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను అనమాట. సో ఇందులో కొన్ని క్లిప్స్ అయితే మీకైతే చూపించేశాను. పెద్దగా వంటలు అంటే చేస్తాను, మా మందం నాకైతే చేయనివచ్చు. అంతగా బాగుంటాయా బాగాలేదనేది అయితే ఇక అంతగా చెప్పలేను. బాగానే ఉంటాయి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. పెళ్ళి కాకముందుకు నేను ఇంట్లో చిన్న కూతురు కాబట్టి ఎక్కువ వంటలు చేసేదాన్ని కాదు. మా అమ్మ ఎక్కువ నన్ను ఏం చేయనిచ్చేది కాదు. ఎక్కువ పనులు కూడా ఏం చెప్పేది కాదు. అప్పుడప్పుడు చెప్పేది అన్నీ నేర్చుకోవాలి పెద్ద చెప్పిన మాట వినాలి కదా, అన్నీ నేర్చుకోవాలని అయితే అన్నీ అయితే టేస్ట్ చేసుకున్నాను. ఒక ఫిష్ కర్రీ అయితే నాకు రాదు, మిగతా కర్రీస్ అయితే అన్ని నేర్చేసుకున్నాను. ఫిష్ కర్రీ ఇక్కడైతే మా ఆయన బాగా చేస్తాడు. అది ఎప్పుడైనా ఆయన చేసినప్పుడు చూద్దాం. బట్ ఆయనకు తెలిస్తే మాత్రం అంత ఇష్టపడడు చూపించడానికి. బట్ ట్రై చేద్దాం ఇప్పుడే కదా. సో నన్నైతే చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. నేను వాయిస్ ఇవ్వగానే మధ్యలో డిస్టర్బెన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంది. అసలు ఏం చెప్పానో కూడా నేను అప్పుడే మర్చిపోయే అంత ఎక్కువగా ఉంది. సో మీరు ఇలాగే లవ్ చేసి మీ లవ్ని, మీ సపోర్ట్ నాకు ఉంటుందని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ వల్ల నేను ఖచ్చితంగా నేను అనుకున్న దానికైతే రీచ్ అవుతాను. సో వంటల గురించి అయితే చెప్పుకుంటున్నాను కదా. సో మా వరకైతే నేను బాగానే చేస్తాను. మా ఆయన కూడా బాగానే చేస్తామని అంటాడు. బట్ ఆయన కొంచెము తొందర చేసి పెట్టడము ఆయనకు కొంచెం ఎక్కువ ఇష్టపడతాడు. కొంచెం లేట్ అయినా కూడా అసలు కొంచెం కోపానికి వస్తూ ఉంటాడు. బట్ మెల్లిగా చేసుకుంటూ ఉంటాను అన్నమాట. నేను అంత తొందర చేసుకోవాలంటే ఎక్స్ప్రెస్లా ఎంత చేసినా ఆయన కొంచెం ఇంకా ఫాస్ట్గా చేయాలి లేట్ అవుతుందని అని అంటాడు. సో కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. సో కొత్తిమీర స్మెల్ అయితే నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. ఉంటే మాత్రం ప్రతి కర్రీలో కొత్తిమీర వేసుకోవడానికి అయితే నేనైతే ఇష్టపడతాను. మీలో ఎంతమందికి కొత్తిమీర స్మెల్ అంటే చాలా ఇష్టం? స్మెల్ చూడగానే చాలా బాగా అనిపిస్తుంది. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. సో మా చిన్నోడిని చూసుకుంటూ అయితే వంట అయితే చేశాను. సో మా చిన్నోడు అయితే మా ఆయన దగ్గర నుంచి మా ఆయన అయితే తీసుకెళ్ళాడు, మళ్ళీ వచ్చి పడుకోబెట్టేసాడు పడుకున్నాడని. మా తాతయ్య అయితే మా చిన్నోడిని అయితే చూసుకుంటున్నాడు. వాడు లేస్తే మాత్రం జో కొడుతున్నాడు. మా తాతయ్య అయితే చాలా మంచోడు. అంటే మా చిన్నోడిని మమ్మల్ని అయితే చాలా బాగా చూసుకుంటాడు. ఇంటికి పెద్ద దిక్కు అంటారు కదా, ఆయననే మాకు పెద్ద దిక్కు. ఇప్పటికైతే చాలా బాగా చూసుకుంటాడు. సో మా తాతయ్య చూసుకున్నంతసేపు మిగతా పనులు అయితే చేసేసుకున్నాను అన్నమాట. నేనైతే అసలు నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి హడావిల్లో అసలు రేషియో ఎట్లా పెడుతున్నానో కూడా నాకేం తెలియదు అసలు. సో మెల్లిగానైతే ఇంకా అప్డేట్ అవ్వాలని నేనైతే అనుకుంటున్నాను. బట్ మెల్లిగా ఇప్పుడే అన్నీ నేర్చుకుంటున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, ఏమైనా కరెక్షన్స్ ఉన్నా కొంచెం నాకు మీ సజెషన్స్, మీ విలువైన సజెషన్స్ నాకు ఇవ్వండి. కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అది మంచిగా చెడైనా నేను తీసుకుంటాను. బట్ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. కొంచెం ఎంకరేజ్ చేయండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, కరెక్ట్ చేసుకోవడానికి నేను ట్రై చేస్తాను. ఇప్పుడే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి అసలు లాంగ్ వీడియో షూట్ చేసుకోవాలని కొన్నిసార్లు అసలు మర్చిపోతాను. షార్ట్కు లాంగ్ వీడియో ట్రైప్యాడ్ అయితే ఈ మధ్య తీసుకున్నాను. ట్రైప్యాడ్ మైక్ అయితే తీసుకున్నాను. మన బడ్జెట్కి మించే అది. ఇంకా మనమేమో అంతగా పాపులారిటీ కూడా లేదు, అంత 50 సబ్స్క్రైబర్స్ కూడా లేరు మనకు. సో మన అంచనాన్ని మించే, మన బడ్జెట్ని మించే నేనైతే తీసుకున్నాను. మా ఆయన అయితే ఇవన్నీ అవసరమా అని అయితే అన్నాను నన్ను. బట్ ఆయన అయితే చాలా ఎంకరేజ్ చేస్తాడు. సో చెయ్యి అని మాత్రం ఎంకరేజ్ చేస్తాడు. ప్రతి విషయమైనా ఇదైనా కాదు, ప్రతి విషయానికి ఎంకరేజ్ చేస్తాడు ఆయన అయితే.
ఇప్పటికైతే బాగానే ఉంది. ముందు ముందు చూడాలి ఎలా ఉంటుందో. ఇప్పుడైతే ప్రతి విషయానికి ఎంకరేజ్ చేస్తాడు, ప్రతి పనిలో కూడా నాకు హెల్ప్ చేస్తాడు. మా ఆయన ఒకరికొకరు తోడు నీడగా పనులైతే చేసేసుకుంటాం. మా చిన్నోడిని అయితే చూసుకుంటాం. నేను ఏమన్నా ఇంటి దగ్గర పనులు చేసుకున్నా కూడా మా ఆయన అయితే మీ సేవకు తీసుకెళ్తాడు. ఆయన ఎటు వెళ్ళినా మా చిన్నోడిని తీసుకొని నేను పనులు చేసుకునేదాకా అయితే చూసుకుంటాడు. సో ఇప్పటికైతే ఇలా గడిచిపోతుంది. మా చిన్నోడికైతే చాలా ఫీవర్గా ఉండిపోయింది అనమాట. అందుకే నేను వాయిస్ అయితే ఇవ్వలేకపోయాను. ఇంకా నైట్ నుంచి ఇది అయితే అంతకుముందు షూట్ చేసుకున్న వీడియో. సో ట్రైపాడ్ కూడా సరిగ్గా సెట్ చేసుకోలేను అన్నమాట. ఎలాగో సెట్ చేసేసేసి వీడియో అయితే షూట్ చేసుకున్నాను. అప్పటికి మా చిన్నోడు ఏడుస్తున్నాడు, మా తాతయ్య చూసుకుంటున్నాడు. బట్ ఆయనకు అంతగానం ఇప్పుడు శాత కాదు కదా. సో చాలా ఏజ్ అయిపోయింది. బట్ ఆ మాత్రం అయితే చూసుకుంటూ ఉన్నాడు అనమాట. ఆ మాత్రం మా తాతయ్య చూసుకుంటూ ఉంటే నేనైతే కొన్ని పనులు అయితే చేసేసుకుంటున్నాను. బట్టలు అయితే ఉతుకుంటున్నాను. వాషింగ్ మిషన్ అయితే ఉంది. బట్ మా చిన్నోడి అవి అయితే నేనైతే వాషింగ్ మిషన్లో ఎక్కువ వేయను, చేత్తోనే ఉతుకుతాను. ఇక్కడ మా ఇంటి దగ్గర వాషింగ్ మిషన్ ఉంది. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏం లేదు. సో కానీ మా అమ్మ అయితే ఉతుకుతుంది, మా అక్కైనా ఉతుకుతుంది, నేనైనా ఉతుక్కుంటాను. ఫస్ట్ అయితే వాడంతా మురికిగా ఉంటాయి కదా వాషింగ్ మిషన్లో, అంత మురికి పోదని వాడి అయితే చేత్తోనే ఉతికేసి తర్వాతనే వాషింగ్ మిషన్లో వేస్తాను. కొన్నిసార్లు మొత్తం ఉతికేసి డ్రైలో వేస్తాను. కొన్నిసార్లు చేత్తో ఉతికేసి మళ్ళీ అందులో వేసేసి మళ్ళీ డ్రైలో వేసి అయితే బట్టలు ఆరేస్తాను. సో చిన్నోడు ఉన్నప్పుడు ఈ మాత్రం కేర్ తీసుకోవాలి కదా. డెటాల్ అయితే ఇవన్నీ అయితే బట్టలలో కలిపేసి చేయాలి. ఇంకా ఇప్పుడు ఆషాఢ మాసాలే, ఫీవర్స్ అయితే చాలా వస్తున్నాయి. సో ఆషాఢ మాసంలో అందరైతే జాగ్రత్తగా ఉండండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే మరీ జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడైతే అన్ని ఫీవర్స్, వైట్ ప్లేట్లెట్స్, రెడ్ ప్లేట్లెట్స్ అన్నీ తగ్గిపోతున్నాయి. ఫుల్ ఫీవర్స్ వస్తున్నాయి. సో అందరూ జాగ్రత్తగా ఉండండి అని నేను మరీ చెప్తున్నాను. మాకు తెలియదా నువ్వు చెప్పేది ఏంటి అని అయితే అనుకోకండి, జస్ట్ నేనైతే చెప్తున్నాను. సో ఇవన్నీ అయితే మీరు చూసుకోండి. మా చిన్నోడికైతే ఫుల్ ఫీవర్గా ఉంది. ఆషాఢ మాసం వచ్చి రాగానే అన్ని ఫీవర్ అయితే ఫుల్ ఫీవర్గా ఉంది. ఫీవర్ వల్ల నేను అసలు ఏ పని చేసుకోలేకపోతున్నాను. ఇది అంతకుముందు షూట్ చేసుకున్న వీడియో కాబట్టి ఆ మాత్రము చేయగలిగాను. ఇప్పుడు వాయిస్ ఇవ్వడానికి కూడా 4-5 డేస్ టైం అయితే పట్టింది నాకు. అప్పుడు షూట్ చేసుకున్న వీడియో కానీ వాయిస్ ఇవ్వడానికి ఇంత టైం అయితే పట్టింది. ఇప్పుడు కూడా మా చిన్నోడు పడుకుంటే నేను మీ సేవలోకి వచ్చి వాయిస్ ఇస్తున్నాను. మధ్యలో డిస్టర్బెన్స్ అయితే చాలా వస్తుంది. కానీ మీతో ఇంటరాక్ట్ అవ్వాలి, ఇంకా మీ సపోర్ట్, మీ లవ్ నేను పొందాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా రోజు ఒక 2 డేస్కి ఒక లాంగ్ వీడియో అయినా, డైలీ ఒక 2 షార్ట్స్ అయినా పెట్టాలని అనుకున్నాను. అంతకుముందు అయితే అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు అన్నీ అమ్మ చేసేది, అందరు చూసుకునే వాళ్ళు పెట్టేదాన్ని. ఇప్పుడైతే నేను మా ఆయన చిన్నోని చూసుకుంటూ పనులు చేసుకుంటూ ఇవన్నీ చేసేసరికి నాకు అంతగా టైం అయితే కుదరట్లేదు. ఇంకా మెల్లిగా పెడుతున్నాను. ఇప్పుడు వాడికి ఫీవర్ వల్ల ఇంకా అసలు టైం కుదరలేదు. ఇవన్నీ చేసుకునేసరికి చాలా టైం అయితే పట్టేసింది. సో మీరందరూ అయితే అనుకుంటుంటారు, చిన్న పిల్లల్ని చూసుకుంటూ పనులు చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు, నువ్వే పెద్ద చెప్పొచ్చావా అని అనుకుంటూ ఉంటారు. బట్ అదేం లేదు, ఎవరికి ఉండే కష్టాలు వాళ్ళకు ఉంటాయి. ఇంటింటికి మట్టిపోయి అంటారు కదా పెద్దలు. సో అంతే, ఎవరి కష్టాలు వాళ్ళకే ఉంటాయి. ఒకరి కష్టం ఒకరమైతే ఏం తీర్చలేము, ఏం చేయలేము. ఎవరిది వాళ్ళకే తెలుస్తుంది. కష్టపడ్డ వారికే కష్టం విలువ తెలుస్తుంది అంటారు కదా. సో మీరు కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను, ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో చిన్నోని చూసుకుంటూ ఈ పనులు అయితే చేసుకుంటూ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో తర్వాత మీ సేవకు అయితే వెళ్ళాను. మా చిన్నోడు మళ్ళీ మా చిన్నోని తీసుకొని మా ఆయన ఇంటికి వచ్చి తీసుకొని వెళ్ళేసరికి నేను కూడా వెళ్ళాను మీ సేవకు. మా చిన్నోడు మధ్యలో పడుకున్నప్పుడు మళ్ళీ పడుకుని పోయాడు. మళ్ళీ పడుకొని పోతే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పడుకోబెట్టేసాను. వాడికైతే బొట్టు అయితే పెట్టాలి కదా అని బొట్టు అయితే పెడుతున్నాను. అసలు పడుకోకపోతే బొట్టు అయితే ఏం పెట్టనివాడు. అసలు కాటుక ఈ మధ్య కాటుక అసలు లిక్విడ్ లాగా అసలు బాగుండట్లేదు అబ్బా. ఇక్కడైతే నేనైతే ఎన్ని కాటుక డబ్బాలు మార్చినా కూడా అసలు బాగుండట్లేదు. అబ్బాయే కదా, ఒక 1 year దాకానే కదా, ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదని అని ఇంకా ఎక్కువ పట్టించుకోలేదు తప్ప అసలు కాటుక అంత పెట్టేసరికి వెంటనే అది చెరిగిపోతుంది. వాడు చేసే అల్లరికి అయితే ఇంక అస్సలు ఉంచుకోవట్లేదు, చాలా కష్టమవుతుంది. ఇక్కడ నేను మీ సేవలో ఉండేసరికి డిస్టర్బెన్స్ అయితే చాలా వస్తుంది. వాయిస్ అయితే ఎంత క్లారిటీగా వచ్చినా డిస్టర్బెన్స్ అయితే చాలా వస్తుంది. డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలంటే ఇక్కడైతే ఉండదు. ఇంకా డిస్టర్బెన్స్ లేకుండా
నేను క్లోజ్ రూమ్లో ఉంటే తప్ప మా ఇంట్లో క్లోజ్ రూమ్లో ఉండాలంటే చాలా కష్టం. ఇంకా మా తాతయ్య వాళ్ళందరూ ఉంటారు కాబట్టి చాలా కష్టం. మా తాతయ్య, మా చిన్న మామ, మా ఆయన, మా బాబు వీళ్ళందరూ ఉంటారు. సో చాలా కష్టం అవుతుంది. ఇంకా వాడు అల్లరి అదే వినిపిస్తుంది. అక్కడ అట్లా ఉందంటే ఇక్కడ ఇంకా ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంది. సో నాకైతే చాలా కష్టం అనిపిస్తుంది. మనము ఒక వీడియో తీయడం వెనుక ఎంతో కష్టం ఉంటుందని వీడియో తీసే వాళ్ళందరికీ తెలుసు ఆల్రెడీ. నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. చాలా కష్టంగా ఉంటుంది. ఒక వీడియో తీసుకొని ట్రైపాడ్ సెట్ చేసుకోనికి, ట్రైపాడ్ లేకపోతే ఎవరినైనా వీడియో తీయమని అడగనీకి, బతిమాలనీకి, మళ్ళీ మనకి అందరూ అందుబాటులో ఉండాలి. ఇదంతా కష్టమే అవుతుంది. ఇదంతా చేసుకోవడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది. ఎంత టైం అంటే మళ్ళీ ఇంత టైం పట్టినా కూడా మళ్ళీ ఎడిట్ చేసుకోనికి ఇంకా ఎక్కువ టైం పడుతుంది. ఇక్కడ అన్ని డిస్టర్బెన్సే వస్తున్నాయి. డిస్టర్బెన్స్ మధ్యలో నేను వాయిస్ కట్ చేసుకుంటూ మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది. ఎడిట్ చేసుకోనికి చిన్నోడిని చూసుకుంటూ నేను ఎడిట్ చేసుకోవడానికి అయితే చాలా టైమే పడుతుంది. మధ్యలో ఇవి అవసరం లేదనుకున్న సీన్స్ కట్ చేసుకోనికి, ఎడిట్ చేసుకోనికి, థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోనికి, ఇవన్నీ చేసుకోనికి చాలా టైమే పడుతుంది. మళ్ళీ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేస్తాము కానీ లాంగ్ వీడియోస్ అయితే ఎవరు చూడట్లేదు. మనం అనుకున్నంత రీచ్ అయితే రావట్లేదు. షార్ట్ వీడియోస్ నార్మల్గా వస్తున్నాయి, బట్ లాంగ్ వీడియోస్ అయితే ఎవ్వరు చూడట్లేదు. నేను ఎంత కష్టపడి లాంగ్ వీడియోస్ తీసినా, ఎంత మంచిగా థంబ్నెయిల్ క్రియేట్ చేసినా, ఇటు చిన్నోని చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఎన్ని చేసినా అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు, అర్థం చేసుకోని వాళ్ళే అసలు అర్థం చేసుకోవట్లేదు. మీ అందరికీ తెలుసు, సబ్స్క్రైబర్స్ లక్షల్లో, వేలల్లో, మిలియన్లో ఉన్న వాళ్ళు చాలామందే ఉన్నారు. వాళ్ళందరికీ మిలియన్లో, వేలల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా వాళ్ళు ఏది పెట్టినా కూడా వ్యూస్ చాలానే వస్తాయి. లాంగ్ వీడియోస్కి వస్తాయి, షార్ట్ వీడియోకి వస్తాయి. వాళ్ళు ప్రతిదీ పెట్టిన లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ ప్రతి వస్తూనే ఉంటాయి. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ విషయం. నేను కొత్తగా చెప్పొచ్చేది ఏం లేదు. ప్రతి వీడియోలో ఏదో మన బాధ వీడియో తీసే వాళ్ళందరికీ తెలుస్తుంది కదా, అర్థం చేసుకుంటారు కదా అని మాత్రం నేనైతే చెప్తున్నాను. అవన్నీ చేసుకోనికి చాలానే టైం పడుతుంది. ఇంత టైంలో మనము ఇవన్నీ చేసుకోవాలి, ఇవన్నీ అప్లోడ్ చేసుకోవాలి, ఇవన్నీ ఎడిట్ చేసుకోవాలి. అయినా అనుకున్నంత రీచ్ అయితే రావట్లేదు. ఫోన్ స్టోరేజ్ అవ్వడము, మన డబ్బులు ఖర్చు అవ్వడం ఇవన్నీ జరుగుతాయి. కానీ మనం అనుకున్న స్థాయికి రీచ్ అవుతామేమో ఒకసారి కాకపోతే ఒకసారి అని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో దానికోసం అయితే ఈ మాత్రం కష్టపడుతున్నాను. మీ లవ్, మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లవ్, మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలాగే ఉంచుతారని, నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ లవ్, మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి కంటెంట్లతో మేము ముందుకు వస్తాను. మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఖచ్చితంగా నేను నా వంతు ప్రయత్నం అయితే నేనైతే చేస్తూనే ఉంటాను. ఇంకా మంచి వీడియోస్ ఖచ్చితంగా చేస్తాను. ఏ సిచ్యువేషన్ ఎలా ఉన్నా నేనైతే చేయడానికి అయితే చాలా ట్రై చేస్తూనే ఉన్నాను. సో మీ లవ్, మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలాగ ఉంటుందని కోరుకుంటూ, నన్ను అర్థం చేసుకుంటారని కోరుకుంటూ, సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళనే కాక కొత్తగా ఛానల్ చేసిన వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకున్నాను. వాళ్ళనైతే ఎవరిని నేనైతే కించపరుస్తలేను. సో మీరైతే తప్పుగానైతే అనుకోకండి ఎవరు చూసిన వాళ్ళు. సో ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి. సో ఇంకా ఎంకరేజ్ చేస్తూ మీ లవ్, మీ సపోర్ట్ నాకు ఇస్తారని, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని, మా చిన్నోనైతే ఇలా అయితే పడుకోబెట్టేశాను. సో మీ లవ్, మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉంచుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.